విజయసాయిరెడ్డి ధీమా ఏంటి? విజయసాయిరెడ్డి వెనక ఎవరున్నారు? ఎందుకు ఒక్కసారిగా జగన్ మీద ఇలాగ వ్యతిరేక స్వరం వినిపించారు? తిరుగుబాటు జెండా ఎగరవేశారు? ఇప్పటికీ చాలా మందిలో ఈ ప్రశ్నలు అయితే అలాగే వినిపిస్తున్నాయి. కారణం ఏంటంటే ఒకప్పుడు విజయసాయిరెడ్డి జగన్ వెంట నిలబడ్డారు. జగన్ వెంట నడిచారు. జగన్‌తో కలిసున్నారు. జగన్ గెలుపుకు సంబంధించి కీలక పాత్ర పోషించారు. అలాంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి తొందరపడి వదులుకున్నారా? విజయసాయిరెడ్డే జగన్ వదిలేసొచ్చారా? ఇప్పుడు ఇదే చర్చ. దీనికి మాత్రం ఇంకా ఫుల్ స్టాప్ పడలేదు ఈ చర్చకి. ఫుల్ స్టాప్ పడాలి అంటే ఆల్రెడీ విజయసాయిరెడ్డి నోరిప్పేశారు. జగన్మోహన్ రెడ్డి మాత్రమే నోరు విప్పాలి. ఆయన సాధారణంగా ఏది బయట పెట్టరు, బయట పడరు, నోరు విప్పరు. ఇలాంటి విషయంలో ఆ కుటుంబానికి సంబంధించిన వివాదాల విషయంలోనే ఆయన ఇంకా పూర్తిగా నోరు విప్పలేదు. ఇంకా విజయమ్మ గారో లేదంటే షర్మిల నోరు విప్పారు తప్ప ఆయన ఇంకా పూర్తి స్థాయిలో నోరు విప్పలేదు. ఆయన కోర్టులో పోరాడుతున్నారు అంతే. ఆయన వ్యక్తిగతంగానే యుద్ధం చేస్తున్నారు, రాజకీయంగా కూడా యుద్ధం చేస్తున్నారు. అయితే ఇప్పుడు విజయసాయిరెడ్డిని తక్కువ అంచనా వేశారా? లేదంటే విజయసాయిరెడ్డిలో ఆవేదన ఇప్పుడు అదొక ప్రతీకారంగా పగగా మారిందా? అదే ఇప్పుడు లిక్కర్ స్కామ్ వ్యవహారాన్ని ఇంతగా తెర మీదకు తీసుకురావడం, అంతేకాదు విజయసాయిరెడ్డితో ఇంకా మరిన్ని నిజాలు చెప్పించి ఆయన పూర్తిగా అప్రూవర్గా మార్చే ఆలోచన కూడా ఉంది అనేది. ఆయన అప్రూవర్గా మారడం వల్ల ఆయనకి ఎంత ప్రయోజనమో తెలియదు కానీ వైసీపీకి ఎంత నష్టం తెచ్చిపెడుతోంది అనేది. అంతేకాకుండా ఆయన రాజకీయంగా అయితే ఖచ్చితంగా ఎవరొకరు సపోర్ట్ తీసుకుంటారు. అది టీడీపీలో సాధ్యం కాకపోతే భారతీయ జనతా పార్టీలో చేరే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. కానీ అందుకు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి టీడీపీ అంగీకరించట్లేదు అనేది, లేదంటే ఈ పార్టీకి ఎప్పుడైనా బీజేపీలో చేరే అవకాశం ఉంది అని ఒక ప్రచారం. అలాగే బీజేపీలో చేరడం ద్వారా ఆయనకు కాస్తంత రక్షణ కలుగుతుందేమో అనేది కూడా ఒక ఆలోచన. ఏది ఏమైనా భారతీయ జనతా పార్టీని చూసుకొని ఈయన ఈ తరహాగా వైసీపీనో జగన్మోహన్ రెడ్డినో ఇరుకుని పెట్టే ప్రయత్నం చేస్తున్నారా? నిజంగా భారతీయ జనతా పార్టీ వెనకుండి నడిపిస్తుందా, లేదంటే ఈయనే అప్రూవర్గా మారిపోతారా? త్వరలో చూడాలి.